ఎంతో మీ అభిమానాన్ని చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారము. మరి ఎమ్మెల్సీగా మన గ్రామం నుంచి ఒక వ్యక్తి కాదు, అదొక శక్తి. మన మల్లన్న గారిని మనం అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అడిగితేనే పెట్టేది అమ్మ, అడగకుండా కూడా అర్థం చేసుకొని పెట్టేవాడు అన్న మల్లన్న. ఈ గ్రామానికే కాదు, అందరూ అంటున్నారు ఈ గ్రామమే కాదు, ఈ రాష్ట్రం మీద పూర్తిగా పట్టునటువంటి వ్యక్తి మల్లన్న. అటువంటి మల్లన్నను మనం ఇప్పుడు స్విచ్ చేసిన వెంటనే లైట్ వచ్చినంత ఈజీ కాదు మండల సాధన కానీ మరి ఏదైనా. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా తన దృష్టిలో ఉంటది. కాబట్టి ఆ విధంగా చేస్తాడని నేను అనుకుంటున్నా. ఈ విజయం సాధించినటువంటి మల్లన్నకు ఈ ఊర్లో కనుక ఎవరైతే ఎక్కువ సంతోషపడతారు అని అంటే ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత నిజంగా టీమ్ సభ్యునిగా అట్ ద సేమ్ టైం ఒక బ్రదర్ గా ఎక్కువ సంతోషపడేది నేను. ఎందుకంటే ఒక డ్రమ్ మిల్ కనుక కావాల్సి ఉంటే మల్లన్న విజయానికి దాంట్లో ఒక నీటి బిందు అయినందుకు నేను సంతోషపడుతున్నా. అట్ ద సేమ్ టైం ఇప్పుడే కాదు, ఒక చిన్న చెంబు నీళ్ళు ఉన్నంత టైంలో కూడా దాంట్లో నేను చెంచా వాటర్ గా ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. యాజ్ ఎ టీమ్ మెంబర్ గా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను, అభినందిస్తున్నాను మిత్రుని. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి తీన్మార్ మల్లన్న గారు మొట్టమొదటిగా తన స్వగ్రామం అయినటువంటి మాదాపురం గ్రామంలో తను చిన్నప్పుడు చదువుకున్నటువంటి పాఠశాలకు 50 లక్షలు అభివృద్ధి గురించి నిధులు కేటాయించడం జరిగింది. అట్ ద సేమ్ టైం తన ఫాదర్ నుంచి కూడా ఒక 5 లక్షల వరకు వ్యక్తిగతంగా ఈ పాఠశాల అభివృద్ధికి కేటాయించడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ గ్రామానికి వచ్చినటువంటి మల్లన్న పుస్తకాల పంపిణీ పిల్లలకు పంపిణీ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా ఇదొక కేవలం మాదాపురం స్కూలుకు సంబంధించిందే కాదు, తన విజన్ ఏంటంటే మొదటి నుంచి కూడా విద్య వైద్యం మీద, కాబట్టి విద్యకు ప్రాధాన్యతనిస్తూ మొదటిగా తన స్వగ్రామం నుంచే మొదలు పెట్టడం జరిగింది. విద్య వైద్యం అనేది ప్రతి పేదవాడికి అందాల్సిన అంశం. ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ కేర్ యాక్సెస్. సో మల్లన్న ఈ రెండు అంశాలపైన కేంద్రీకరించడం జరిగింది. సో ఫస్ట్ తన సొంత గ్రామమైన మాదాపురానికి రావడం జరిగింది. సో వచ్చి తన చదువుకున్న స్కూల్లో పిల్లలకైతే బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇది చిన్నది మాత్రమే, ఇంకా పెద్ద చేయాల్సిన గురుతర బాధ్యత మా మీద పెట్టడం ఏంటంటే ఒక కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేయడం. అంటే ఒక ఫండ్ను ఏర్పాటు చేసి దాని నుండి ఇంకా వేరే స్కిల్స్ని డెవలప్ చేయడం. అంటే అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న టీచర్స్ కానీ వీళ్ళను డిస్టర్బ్ చేయకుండా ఇంకా అదనంగా ఏదైతే ఇప్పుడు ఉన్న సమాజానికి ఏ స్కిల్స్ అవసరం ఉన్నాయో అది స్కూల్ నుండే మనం ఒకసారి వాళ్ళకు చెప్పించగలిగితే ఒక మంచి హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేసినట్టు అవుతామని చెప్పేసి ఆ విజన్తోని మా పుట్టిన ఊరు స్వగ్రామం మా మాదాపూర్ నుండి స్టార్ట్ చేసి దీన్ని కూడాను ఇది పైలట్ ప్రాజెక్ట్గా ట్రీట్ చేస్తూ ఇదే విషయాన్ని నెక్స్ట్ రాష్ట్ర మొత్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా లాంగ్ విజన్తోని ఉండడం జరిగింది. సో మరి ఈ ఫండ్ ఎలా కలెక్ట్ చేయాలంటే ఒక మాకు వచ్చిన థాట్ ఏంటంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు, ఎన్ఆర్ఐలు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుండి తన చదువుకున్న ఊరికి ఎంతో కొద్దిగా రిటర్న్ బ్యాక్ ఇవ్వాలా, ఎంతో కొంత నా స్కూల్కి నా విలేజ్కి సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరి సమైక్యంలో అంటే వాళ్ళందరితో కూడా భాగస్వామ్యం చేస్తూ ఒక ఫండ్ను ఏర్పాటు చేసే దిశగా ఈ యొక్క కార్యాచరణ మొదలుపెట్టడం జరిగింది. దానికి విజయన్న సారథి వహిస్తున్నాడు. అది సో ఇది కూడాను అందరు కూడాను ఇదే ఇన్స్పిరేషన్తోని అన్ని విలేజెస్లో ఇలాంటి ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడం ద్వారా ఏమైనా క్రిటికల్ సమయాల్లో ఈ ఫండ్ను మనం యూజ్ చేసుకోవచ్చు. సో అది మా ముందున్న బాధ్యత.